నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత ఫిరోజ్ ఖాన్ ఉన్నారు. రాష్ట్ర తాజా పరిణామాలపై మాట్లాడదాం, రాజకీయాలపై. నా ఫోన్ ఎట్టి పరిస్థితుల్లో నేను విచారణకు ఇవ్వను, నా ప్రైవసీకి భంగం కలుగుతుంది, నేనైతే ఫోన్ ఇచ్చేది లేదు, నేను తప్పే చేయలేదు, కావాలని రాజకీయాలు చేస్తున్నారంటూ కూడా కేటీఆర్ అయితే మాత్రం కాంగ్రెస్ సర్కార్ పై మాత్రం ఆరోపణలు చేస్తున్నారు. F1లో అఫ్కతోకలు చేయలేదు, కాళేశ్వరంలో చేయలేదు, ఫోన్ ట్యాపింగ్లో చేయలేదు. భయం ఎందుకు రన్నా? ఇచ్చే కదా. నేను ఒక సచ్చా ఫెలో ఉంటే, ఆనెస్ట్ ఫెలో ఉంటే ఏమైనా ఎంక్వైరీ చేసుకోరా భయ్. నా ఫోన్ కావాలి తీసుకో, ఇంకా ఏం కావాలి తీసుకో, నేనేం చేయలేదు, వాస్తవంగా ఇది ఉన్నది, ఇది చెప్పు కదారా భయ్. సో ఇది లంగా దొంగ మాటలు వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. కానీ ఈ కేసు మాత్రం ఒక లొట్టపీస్ కేసు. కావాలని డైవర్షన్ కోసమే కావాలని సర్కార్ అయితే మాత్రం పదే లీకులు ఇస్తుంది, బయట ప్రచారం చేస్తుంది. ఫార్ములా ఈ రేస్ కేసులో మాత్రం ఎలాంటి తప్పిదాలు కూడా జరగలేదని కూడా కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఏమెందుకు క్లీన్ చిట్ తీసుకొని బయట రాగదా, దాని తర్వాత ఆ క్లీన్ చిట్ పెట్టుకొని పబ్లిక్కి చెప్పు, అనవసరంగా నాకు ఇరికినారు, నాకు ఇరికిపించినారు, నాకు ట్రబుల్ ఇచ్చినారు అన్నీ మీరు జనాలకి చెప్పు, పబ్లిక్కి అంతా తెలుసు. ఇప్పుడు కరప్షన్ ఛార్జెస్ మీ ఫ్యామిలీ మీద ఉన్నాయి. 10 సంవత్సరాలు మీరు రూల్ చేసుకొని రైట్ బంగారు తెలంగాణ చెప్పి చిప్ప తెలంగాణ, అప్పుల తెలంగాణ నెత్తి మీద పెట్టినారు. ఇలా స్కీమ్లు అమలైతే లేవు. ఎందుకు అమలైతే లేవు? మాకు చిత్తశుద్ధి ఉన్నది, కానీ డబ్బులు ఎక్కడున్నాయి? 8 lakh crores మీరు అప్పు చేసినారు. రేవంత్ రెడ్డి గారు మొత్తం తిరుగుతున్నారు లోకం మొత్తం, మాకు అప్పు కావాలి అని. 8 lakhs crores అప్పు ఉన్నది అని ఎవరు ఇస్తలేరు మాకు అప్పు. ఈ పరిస్థితిలో మేము వచ్చినాం. సో దీనికి కారణం ఎవరు? మీరే కదా. మీరే చక్కగా రూల్ చేసుకొని చేస్తారు. 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరంలో మీరు దోపినారు. ఇట్లా మీరు అన్నీ చేసుకొని సర్ప్లస్ స్టేట్కి అప్పుల స్టేట్ తయారు చేసుకొని మాకు చేతిలో ఇచ్చిన తర్వాత మేమేం చేయాలి? ఓకే, డైవర్షన్ చేస్తున్నాం. దేని గురించి డైవర్షన్ చేస్తున్నాం? మా మీద కరప్షన్ ఛార్జెస్ ఉన్నాయి, డైవర్షన్ చేయడానికి మీ మీద ఉన్నది కదా. సో మీరు లంగా దొంగ గవర్నమెంట్ నడిపించినారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినారు జనాలు, పబ్లిక్. ఇదే పబ్లిక్ ముందు పోయి నేను ఆనెస్ట్, నేను చాలా ప్యూర్ అని చెప్పుమను క్లీన్ చిట్ తీసుకున్న తర్వాత. దానికంటే ముందు ఈ లంగా దొంగ మాటలు వద్దు రాబోయ్. 6 గ్యారెంటీలు అమలు చేయలేకనే ఇవన్నీ రాజకీయాలు చేస్తున్నారు. అసలు ఇచ్చిన హామీలు 420 హామీలు ఇచ్చారు. ఈరోజు తప్పించుకునే ప్రయత్నంగా మమ్మల్ని ఇరికించేలాగా పదే గత పాలన సంబంధించిన అంశాలను కూడా తెరపైకి తీసుకొచ్చి కాలయాపన చేస్తున్నారనేది వాళ్ళ ఆరోపణ. మీరు చెప్పింది ఆనెస్ట్. ప్రజలకి స్కీమ్లు ఇవ్వడానికి మా దగ్గర డబ్బులు లేవు, మేము ఇవ్వలేకపోతున్నాం, అది కష్టంలో ఉన్నాం మేము. నాకంటే ఎక్కువ తెలిసిన వ్యక్తి ఉండడు. నాంపల్లిలో నేను సెకండ్ వచ్చిన 60,000 ఓట్ 2,000 ఓట్లతో ఓడిపోయినా. 24/7 పబ్లిక్లో ఉంటా. నేను ఎక్కడైనా బస్తీకి పోతే ఒకటే అడుగుతాను, నాకు 2,500 ఎక్కడ, 4,000 ఎక్కడ, ఇంద్రమా ఇల్లు ఎక్కడ, మాకు ఎలక్ట్రిసిటీ మాఫ్ చేస్తామన్నారు, గ్యాస్కి సబ్సిడీ ఇస్తామన్నారు, మాకు బంగారు తులా ఇస్తామన్నారు, ఓవర్సీస్ స్కాలర్షిప్ చెప్పినారు. ఈ అన్నీ నాకు ప్రజలు అడుగుతున్నారు. కానీ నేను పబ్లిక్లో ఉంటా కాబట్టి పబ్లిక్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఈ పరిస్థితి మాకు ఎందుకు వచ్చింది. ఇట్లాంటి లంగా దొంగ పనులు చేసుకొని అప్పుల తెలంగాణ, చిప్ప తెలంగాణ చేసుకొని మా చేతిలో ఇచ్చినారు కాబట్టి మీకు ఇచ్చే వాదా మేము చేయలేకపోతున్నాం. కానీ రాత్రి పగలు రేవంత్ రెడ్డి గారు, మా మినిస్టర్లు అందరూ ఎట్లా డబ్బులు తీసుకురావాలి, ఎట్లా ప్రజలకి ఇవ్వాలి, ఒకటే ఆలోచనలో ఉన్నాం. పబ్లిక్కి అర్థమైతలేదు ఉన్నది. సో కొద్దిగా టైం ఇస్తే తప్పకుండా ఈ అన్ని సమస్యలకు పరిష్కారం తీసుకువస్తాం. లాస్ట్ ఒక ఆన్సర్ చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ జరిగింది నిజమేనా? అందులో మీది కూడా మీ ఫోన్ ట్యాపింగ్ అయ్యే అవకాశం ఉంది? ఎందుకంటే చాలామంది కూడా వెళ్తున్నారు, ఏసీబీకి వెళ్ళి కూడా సాక్షిగా కూడా చెప్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ ఒకవేళ నిజమైతే దానికి కారకులైన కీలక వ్యక్తులు ఎవరైనా అరెస్ట్ చేసే అవకాశం ఏమైనా కనిపిస్తూ ఉందా? ఫోన్ ట్యాపింగ్ ఒకవేళ వాస్తవం లేదో ప్రభాకర్ రావు ఎందుకు కూర్చున్నాడు అమెరికాలో పోయి? రావాలే కదా, చేయలేదు కదా, చేసినారని ఉరుకుతున్నారు కదా. సుప్రీంకోర్టు, హైకోర్టు ఎందుకు తిరుగుతున్నారు అబ్బాయి? ఆర్డర్లు ఎందుకు తీసుకువస్తున్నారు? ప్రొటెక్షన్ మీకు ఎందుకు కావాలి? మీరు ఏం చేయలేదు కదా, మేము అనవసరంగా కేసులు పెడుతున్నాం కదా. సో మీరు రావాలి, ఇమీడియట్లీ రావాలి. మొత్తం మీ మీద అలిగేషన్ వచ్చింది. ఇది ఇండియా, డెమోక్రసీ, ఎవరి మీద కూడా అలిగేషన్ వస్తుంది, రైట్? అలిగేషన్ వస్తే వాడు గిల్టీ కాదు కదా. సో వాడు ప్రూఫ్ చేయాలి కదా నేను ఆనెస్ట్ అని. సో ఆనెస్ట్గా ప్రూఫ్ కావాలి. ఉరుకుతున్నారు ఎందుకు? దొంగలు ఉరుకుతారు కదా, వీళ్ళు ఎందుకు ఉరుకుతున్నారు? సో సింపుల్ లాజిక్. వీళ్ళు 100% ట్యాపింగ్లు చేసినారు. ఇది 100% ప్రూవ్ అవుతుంది. ఇప్పుడు ఫేస్ టు ఫేస్ అందరికీ కూర్చోపెడితే, భుజంగరావుకు కానీ ప్రణీత్కి అందరికీ కూర్చోపెట్టి ప్రభాకర్ రావుకి ఇంట్రాగేషన్ చేస్తే వాస్తవాలు 100% బయట వస్తాయి.
జై హింద్, జై కాంగ్రెస్. ట్యాపింగ్ అనేది నిజమే, ట్యాపింగ్ చేసిన వాస్తవమే. కొంతకాలంగా అయితే అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మాత్రం ఒక్కొక్కరు ట్యాపింగ్ చేసింది. అందులో ఎవరున్నా వాళ్ళని అయితే బయట పెడతాం. దాంతోపాటు ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి బాగాలేదు, వాటిని బయటపడడానికి అన్ని రకాల ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ఇచ్చిన హామీలు నెరవేర్చే క్రమంలో అయితే సర్కార్ ఉంది. దాన్ని ప్రజలు కూడా సహకరించాల్సిన అవసరం ఉందంటూ కూడా ఫిరోజ్ ఖాన్ గారు, కాంగ్రెస్ సీనియర్ నేత, స్పష్టం చేసిన సందర్భం చూడవచ్చు. కెమెరా పర్సన్ మధుసూదన్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.